రాష్ట్రంలో మరిన్ని సర్కారీ జాబుల భర్తీకి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు తెప్పించుకుంటోంది. టీజీపీఎస్సీ సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు కొలువులు నింపేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 20,000 వరకు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు రెడీ అవుతోంది. ఇందుకోసం టీజీపీఎస్సీ సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. గ్రూప్ 1 సర్వీసెస్ కోసం 563 పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్టు ఇటీవలే టీజీపీఎస్సీ రిలీజ్ చేయగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ మధ్య 783 మందికి పోస్టులకు సంబంధించిన గ్రూప్ 2 సెలక్షన్ లిస్టును విడుదల చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోడ్తో ఎన్నికల అధికారులతో సర్కారు చర్చించి త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. త్వరలోనే గ్రూప్ 3 పోస్టుల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. అయితే గ్రూప్ 3 నియామక ప్రక్రియను అక్టోబర్ లోపే పూర్తి చేసే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త రిక్రూట్మెంట్లపై కమిషన్ దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అగ్రికల్చర్, విద్యాశాఖతో పాటు పలు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు సేకరించింది.